ఫేస్బుక్ ఖాతా సృష్టించి అశ్లీల సందేశాలను పంపిస్తున్న సాడిస్ట్ భర్తను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసుల్ని చూసి నిందితుడు గుండెనొప్పి వచ్చిందని నాటకమాడాడు. బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్లో దాక్కుని హై డ్రామా సృష్టించాడు. శ్రీకాకుళంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శాంతి సృజన్కు ఇటీవల హైదరాబాద్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో పనిచేస్తున్న యువతితో వివాహం జరిగింది. ఆమెకు శ్రీకాకుళానికి బదిలీ కాకపోవడంతో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్లోనే ఉంది. ఈ క్రమంలో భార్య పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలను భర్త సృష్టించాడు. నాతో స్నేహం చేయండి, రాత్రిపూట మీతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుందని పోస్టులు పెడుతున్నాడు. దీంతో భార్యకు అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. ఇది తన భర్త నిర్వాకమేనని అనుమానించిన భార్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. శ్రీకాకుళంలో ప్రగతి గ్రామీణ బ్యాంకులో సృజన్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. పోలీసులను చూసి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్లో దాక్కున్నాడు సృజన్. తనకు గుండె నొప్పి వస్తోందని చెప్పాడు. సృజన్ దొంగ నాటకం కనిపెట్టిన పోలీసులు తాము వెళ్లిపోతున్నామని చెప్పి పక్కనే మకాం వేశారు. అరగంట తర్వాత స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సృజన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. భర్త పైశాచిక ప్రవర్తనపై విరక్తి చెందిన భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. సృజన్ అనే ఒక అసామి తన భార్యతోని చాలా రోజుల నుంచి గొడవడుతున్నాడు. గొడవడినాక ఇద్దరు ఇప్పుడు సెపరేట్ అయిపోయారు, కానీ ఇంకా డివోర్స్ అవ్వలేదు. ఆమె హైదరాబాద్లో ఉంటుంది, తను శ్రీకాకుళంలో పనిచేస్తున్నాడు. సో ఆమె ఇంకా డివోర్స్ ప్రొసీడింగ్ చేస్తుండగానే భార్యను బాగా వేధిస్తున్నాడు. ఆమె గురించి వల్గర్గా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, మిగతా దగ్గర అంతా కూడా వాట్సాప్లో కూడా ఆమె గురించి ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి ఆమె నంబర్లు కొన్ని అబ్యూజివ్గా వాడడము, కొన్ని వెబ్సైట్స్లో పెట్టడము, ఫ్రీగా అవైలబుల్ ఉందని అట్లా పెట్టడం చేశాడు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఆమె మధ్యలో ఒకసారి సూసైడ్ కూడా అటెంప్ట్ ఏదో చేసిందని ఆమె కూడా చెప్పింది. సో ఇమీడియట్గా మనం ఒక టీం పంపించి ఆయన కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని శ్రీకాకుళం టీం పంపించి అతను అక్కడ శ్రీకాకుళంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్గా ఆయన ఫోన్స్ అవన్నీ కూడా సీజ్ చేసాము. ఎఫ్ఎస్ఎల్కి అవన్నీ పంపించి ఒపీనియన్ తీసుకొని ఈ కేసులో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.